పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మున్సిపల్ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ కార్మికులకు ఎప్పుడూ అండగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఉంటారని, సీఎం రేవంత్ రెడ్డితోని మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం పెంచాలని మాట్లాడారని, త్వరలోనే అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అనంతరం కార్మికులకు ఎండ తీవ్రతకు సరిపడా వాటర్ బాటిల్స్ మరియు గ్లూకోజ్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంచెము ఇట్లా కాదు కూర్చుంటారు వాళ్ళ నేను ఏమన్నా ఇచ్చేస్తాను మీకు, కానీ మీ అన్న వస్తే మీకు సంతోషం. మరి మా చెల్లెళ్ళకి ఏమి ఇస్తాను, నువ్వు 10 మందికి ఇస్తావా ఇల్లు అన్నాడు. 10 మందికి ఇచ్చింది. బాగున్నావా? ఏమన్నా బాగున్నారా? అందరూ బాగున్నారా? ఏం సంగతి ఎట్లయితుంది వ్యవస్థ? ఏదైనా కష్టాలు ఏమన్నా ఉన్నాయా? అదే ఒక్కొక్క గ్లూకోజ్ ఇవ్వండి. కళ్ళు తిరుగుబడుతుంటే గ్లూకోజ్ అవసరం, కూల్ డ్రింక్ కాదు. బాగా ఎండకి చేసుకుంటూ వస్తుండమ్మా. మీకు ఏమేమి కావాలో ఒక లిస్ట్ రాయండి. మన సతీష్ ఇట్రా, వీళ్ళకు ఒక బుక్ ఒక పెన్ తీసుకొని ఒక్కొక్కరు నీకు వాళ్ళ కష్టాలు చెప్తారు. ఏం కావాలా ఫస్ట్ విడతలో వాళ్ళకి జీతాలు అయితే ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టిండ్రు, తీర్మానం కావాలని. మీకు అందరికి ఇల్లు ఇస్తారు మీ అన్న, ప్రతి ఒక్కరికి 100% మీ అన్న మీకు దాంట్లో డౌటే లేదు. చేసిన జీతం ఇంట్లో కిరాయిలకే పోతున్నాయి. మాకు తినడానికి కూడా తిండేం లేదు. రేవంత్ అన్న పుణ్యాన ఎంత సన్న బియ్యము 9 రకాల వసతులు కూడా ఇంకా తొందరలోనే ఆయన చేస్తాడు. 9 రకాలు. సరేనా? పెట్టమంట చెప్తా. అన్నకి చెప్పి 100% చేపిస్తా. మీరు కష్టపడద్దు, ఇబ్బంది పడద్దు. మా ఒక్కొక్కరు వచ్చి